శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రతిరోజు ప్రభాత సమయం, ప్రభాత పూజలు కాగానే చెప్పుకున్నాం. నేటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక పర్వాలనే, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 279వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 280వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. ఉశన ఉవాచ. ఉశనుడు అంటే శుక్రాచార్యుడు అన్నమాట. నమస్తస్మై భగవతే దేవాయ ప్రభవిష్ణవే యస్య పృథ్వీతరం తాత సాకాశం బాహుగోచర. ఆకాశంతో కూడిన భూమిని తన బాహులపై నిలిపిన మహాప్రభావశాలి అయిన ఆ విష్ణుదేవుడికి నమస్కారం. మూర్ధాయస్య త్వనంతం చ స్థానం దానవసత్తమా తస్యాహంతే ప్రవక్ష్యామి విష్ణోర్మాహాత్మ్యముత్తమం. ఆయన శిరస్సు, స్థానం అనంతమైనవి. ఆ విష్ణువు యొక్క మహత్యాన్ని నీకు చెప్తాను. తయో సంపదతో రేవం ఆజగామ మహాముని సనత్కుమారో ధర్మాత్మా సంశయచ్ఛేదనాయ వై. ఇలా వారు మాట్లాడుకుంటూ ఉండగా వారి సంశయం తీర్చడానికి ధర్మాత్ముడైన సనత్ కుమారుడు అక్కడికి వచ్చాడు. సపూజితో అసురేంద్రేణ మునినో శనసా తథా నిషసాధసనే రాజన్మహర్హే మహార్హే మునిపుంగవ. వెంటనే వాళ్ళిద్దరు, వృత్రాసురుడు శుక్రుడు ఇద్దరు కూడాను అతన్ని పూజించారు. సనత్ కుమారుడు ఉత్తమమైన ఆసనం మీద కూర్చున్నాడు. ఆయన తమాసీనం మహాప్రజ్ఞం ఉశనావాక్యమబ్రవీత్ బ్రూహ్యస్మై దానవేంద్రాయ విష్ణుర్మాహాత్మ్యముత్తమం. అలా కూర్చున్న మహాజ్ఞాని సనత్ కుమారుడితోటి శుక్రాచార్యుడు అన్నాడు, అయ్యా మీరు ఈ వృత్రాసురుడికి విష్ణువు యొక్క మహత్యాన్ని తెలపండి అని. సనత్ కుమారస్తు తతః శ్రుత్వా ప్రాహ వచోర్ధవత్ విష్ణోర్మాహాత్మ్య సంయుక్తం దానవేంద్రాయ ధీమతే. ఆ మాట విని సనత్ కుమారుడు వృత్రాసుడికి విష్ణు ప్రభావాన్ని తెలుపుతూ ఇలా అన్నాడు, శృణు సర్వమిదం దైత్య విష్ణోర్మాహాత్మ్యముత్తమం విష్ణు జగత స్థితం సర్వం ఇది విద్ధి పరంతప. ఓ వృత్రాసుర, ఉత్తమమైన విష్ణు మహత్యం చెప్తా విను. లోకమంతా కూడా విష్ణువులోనే ఉన్నదని తెలుసుకో. విష్ణు సహస్రనామంలో కూడా మొట్టమొదటి శ్లోకం అదే, విశ్వం విష్ణుర్వషట్కారో సృజచ్చేష మహాబాహో భూతగ్రామం చరాచరం ఏష చాక్షుపతే కాలే కాలే విసృజ్యతే పనః. ఈ విష్ణుమూర్తే చరాచరమైన భూత సముదాయాన్ని సృష్టిస్తాడు. అలానే సమయం వచ్చినప్పుడు ఉపసంహరించుకుంటాడు.
మళ్ళీ సమయం వస్తే విసర్జిస్తాడు, అంటే సృష్టిస్తాడు. అస్మిన్ గచ్చంతి విలయం అస్మాచ్చ ప్రభవంచుత నైష జ్ఞానవత శక్య తపసా నైవ చేద్య సంప్రాప్తుమింద్రియాణంతో సంయమే నైవ శక్యతే. జగత్తు ఇతనిలోనే లయం అవుతుంది, మళ్ళీ ఇతని నుండే పుడుతుంది. ఇతన్ని జ్ఞానంతో కానీ తపస్సుతో కానీ యజ్ఞంతో కానీ పొందలేము. ఇంద్రియ నిగ్రహంతో యోగంతో మాత్రమే పొందగలము. బాహ్యే చాభ్యంతరే చైవ కర్మణోర్ మనసి స్థితః నిర్మలీకృతే బుద్ధ్యా సోమంత్రానంచమశ్నుతే. బాహ్య అభ్యంతర కర్మలతో మనసును శుద్ధమనర్చుకున్నవాడు ముందు పరలోకాన్ని తర్వాత మోక్షాన్ని పొందుతాడు. యదా హిరణ్యకర్త వైరూప్యమగ్నో విశోధయే బహుశా అతి ప్రయత్నేన మహతాత్మకృతేన తద్వజ్జాతి శతైర్జీవ శుద్ధతేనేన కర్మణా యత్నేన మహతా చైనా ఏకజాతౌ విశుధ్యతే. స్వర్ణకారుడు ఎలా అయితే చాలాసార్లు వెండిని అగ్నిలో శుద్ధి చేస్తాడో, జీవుడు ఎంతో ప్రయత్నంతో ఎన్నో జన్మల్లో మనస్సును శుద్ధి చేసుకుంటాడు. ఒక్కొప్పుడు యజ్ఞాదులతో శమధమాదులతో గొప్ప ప్రయత్నం చేస్తే ఒక జన్మలోనే మనశ్శుద్ధి కలగవచ్చు. లీలయాల్పం యథాగాత్రాత్ ప్రమృజ్యాత్మనోరజ బహుయత్నేన మహతా దోష నిర్గహణం తదా. మన శరీరానికి అంటిన మురికిని స్వల్ప ప్రయత్నంతో పోగొట్టుకుంటాం. అలాగే మరి కొంత ప్రయత్నం చేస్తే రాగద్వేషాది దోషాలను కూడా పోగొట్టుకోగలం. యథాచాల్పేన మాల్యేన వాస్తవం తిలసర్ శర్పం నముంచతి స్వకం గంధం తద్వత్ సూక్ష్మస్య దర్శనం. చిన్న పూలమాలతో చుట్టబడిన నువ్వులు, ఆవాలు తమ సహజ వాసనను విడవలేవు. అలాగే చిన్న ప్రయత్నంలో రాగద్వేష దోషాలు పోవు. అలాగే బ్రహ్మ సాక్షాత్కారం అంత తేలిగ్గా కలగదు. తదేవ బహుభిర్మాల్యై వాస్యమానం పునః పునః విముంచతి స్వకం గంధం మాల్యగంధే చ తిష్టతి. ఏవం జాతి శతైర్యుక్త గుణైరేవ ప్రసంగిషు బుద్ధ్యా నివర్తతే దోషః యత్నేనాభ్యాసజేన. అవే నువ్వులు ఆవాలు చాలా పూలమాలతో చాలాసార్లు వాసితం చేస్తే అవి తమ వాసన పోయి ఆ పూల వాసనతోటే ఉంటాయి. అలాగే వందల జన్మల దోష సమూహం నిరంతర అభ్యాసం అనే ప్రయత్నంతో బుద్ధితోటి తొలగిపోతుంది. కర్మణ స్వన్రక్తేన విరక్తాని చ దానవా యథా కర్మ విశేషాంశ ప్రాప్నుంతే తథా శృణు. వృత్రాసుడ, ప్రాణులు కర్మతోనే అనురక్తులవుతారు, కర్మతోనే విరక్తులవుతారు. అలా రాగ విరాగాల నిమిత్తాలైన కర్మ విశేషాలను పొందే తీరు విను. యథా వత్సం ప్రవర్తంతే యస్మిన్ తిష్టంతి వా విభో తత్యనుపూర్వా వ్యాఖ్యాస్తే తదిహైకమనా శృణు. జీవులు కర్మల్లోనికి ఎలా ప్రవర్తిస్తారో, ఎలా నిలుస్తారో క్రమంగా చెబుతాను, శ్రద్ధగా విను. అనాది నిధన శ్రీమాన్ హరినారాయణ ప్రభు దేవ సృజతి భూతాన్ని స్థావరాన్ని చరాణి చ. ఆద్యంతాలు లేని శ్రీహరి చరాచర ప్రాణులన్నింటినీ కూడా సృష్టిస్తాడు. సవై సర్వేషు భూతేషు క్షరస్ అక్షర ఏవచ ఏకాదశి వికారాత్మ జగత్పిబద్రస్మభి. ఆ శ్రీహరే అన్ని ప్రాణాల్లోనూ క్షరుడు అక్షరుడు అనే రూపాలతో ఉంటాడు. 11 ఇంద్రియాల రూపంలో ఉన్న వైకారిక సృష్టి అతని స్వరూపమే. అతనే తన కిరణాలతో జగత్తును సృష్టిస్తాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు.
నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణ.